చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు. ఈనాటి కథ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. ప్లీజ్ లైక్, వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈనాటి కథ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకొచ్చాయి. అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం కూడా చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగా పడక పంటలు పండలేదు. అప్పిచ్చినటువంటి వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తన కష్టాలు తీరిగే మార్గం కనిపించలేదు అతనికి. నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామనుకుని ఒక రాత్రి దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలనిపించింది. చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకోవాలనుకున్నాడు. ఓ భగవంతుడా, వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం 2 చేతులు జోడించాడు. ఆ మరుక్షణం అతడి కాళ్ల దగ్గర ఒక మూట పడింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. దాన్ని తీసుకుని లోపల ఏముందో చూశాడు. అతని కళ్లను అతనే నమ్మలేకపోయాడు. కళ్ళు చెదిరిపోయాయి. మూట నిండా బంగారు కాసులు. ఆఖరికి భగవంతుడు నా మొర ఆలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకుని ఇంట్లోకి వెళ్లి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు. మంచివాళ్లకు భగవంతుడెప్పుడు మేలు చేస్తాడండి అంటూ అతని భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్లో దాచింది. ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ చక్కగా తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కుని సుఖంగా బతకసాగారు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లర్చిల్లరుగా తయారై జోదగృహాల వెంట తిరగసాగాడు. ఒకరోజున జోదగృహంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు బతకడని అంతా అనుకోవడం మొదలుపెట్టారు. నాగభూషణానికి ఏం చేయాలో పాలుపోలేదు. కొడుక్కి మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచి తన్నందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు కూడా. ఇంతకన్నా చావే మేలనుకుంటూ మళ్లీ నాగభూషణం అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరకు పోయి, భగవంతుడా, నా కొడుక్కి హంతకుడన్న అపఖ్యాతి రాబోతోంది. వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైనటువంటి కొడుకును నాకు ప్రసాదించు స్వామి అంటూ చివరి నమస్కారం చేసుకున్నాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడిలా అవుతాడు అంటూ పెద్దగా మాటలు వినిపించాయి. నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. అక్కడ అతనికి ఏవీ కనిపించలేదు. భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతనికి అనిపించింది. వెంటనే అతను బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని దేనంగా అరుస్తున్నాడు. అతని తల్లిదండ్రులు, బంధువులు దిగులుగా కూర్చునున్నారు. రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా ఇలా అండం ప్రారంభించాడు. ఏమయ్యా, నీకిదేమన్నా న్యాయంగా తోస్తోందా? నా మీద పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు కదా. నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణలు చేస్తావా? నిక్షేపంలా ఉన్న నీ కొడుక్కి దొంగకట్లు కట్టావు. నా కొడుకు నీ కొడుకును కొట్టారని అందరికీ చెబుతున్నావు అన్నాడు. రత్నాల వ్యాపారి ఏదో జవాబిచ్చేలోగా అతని కొడుకు చప్పున మంచంలోంచి లేచి కూర్చుని, ఈ కట్లేమిటి, ఈ గొడవేమిటి, చిచి, ఇదంతా చెడ్డు చిరాగ్గా ఉంది నాకు అంటూ కట్లు విప్పేశాడు. ఆశ్చర్యం, అతని ఒంటి మీద చిన్న గాయపు గుర్తైనా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏదో మాయలో ఉన్నట్టు అనిపించింది. రత్నాల వ్యాపారి భార్య కొడుకుని ఒక్కసారి చూసి ఆనందపడింది. మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు. నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు. నాగభూషణానికి ఈ ఘటన తృప్తిగా ఉంది. అతని ఇంటికి వెళ్లిపోయాడు. ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతుల్లా ప్రవర్తించసాగాడు. కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి మరో కొత్త ఆలోచన వచ్చింది. తను ధనవంతుడన్నమాట నిజం, కానీ కోటీసుడేం కాదు. తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే, దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి పోయి మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మంచిదనిపించింది. అందువల్ల తనకు 2 సార్లు మేలు జరిగింది. ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. హఠాత్తుగా పైనుంచి ఢబీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతని ముందుకు దూకాడు.
మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ హుంకరించాడు. బ్రహ్మరాక్షసుని చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు. అతడు అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని ఎవరు నువ్వు అంటూ భయపడుతూ అడిగాడు. చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడుతున్నావెందుకు? నేను బ్రహ్మరాక్షసుని. చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే లోగడ 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోయింది. అంతేకాకుండా బ్రహ్మరాక్షసు నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ పెరిగిపోయింది. నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి లంకేమిటి అన్నాడు. ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయువునిచ్చి ధైర్యంగా ఉండమని బ్రతికినిస్తాడు. మనిషికి కష్టాలొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య లాంటి వాటికి పాల్పడకూడదు. నేను నీ పూర్వీకుణ్ణి, నీవాణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసునయ్యాను. నా వంశంలోనే నా తరువాత 5 తరాల వరకు ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది నాకు. నా వంశంలో ఎవరికైనా 2 సార్లు మాత్రమే నేను సాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నేను నీకు సాయపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే, లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే, ఇక నీ ఇష్టం అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు బ్రహ్మరాక్షసుడు. నాగభూషణ ఆ తర్వాత మళ్లీ అన్నడు ఆత్మహత్య ప్రయత్నం తలపెట్టనేలేదు. ఇది ఈనాటి కథ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.